నమస్తే. జానీ మాస్టర్ ఇష్యూ రోజు రోజుకి చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఆ బాధితురాలు ఏకంగా మరి మహిళా కమిషన్ దగ్గరికి రావడం జరిగింది. తన బాధను చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అంశాలను చర్చిద్దాం. మనతో పాటు పీఓడబ్ల్యూ స్టేట్ ప్రెసిడెంట్ సంధ్య మేడం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఎంత ఇష్యూని కూడా ఒక బాధితురాలు మహిళా కమిషన్ దగ్గర రావచ్చు, లేకపోతే మహిళా సంఘాల దగ్గరకు వచ్చి ఆశ్రయించినాయి. ఏం చెప్తారు మేడం? బాధితురాలికి రక్షణ కల్పించాలి. ఆమె ఎదుర్కొంటున్న ఎమోషనల్, మెంటల్, ఫిజికల్, సోషల్ టార్చర్ అనేది ఆమె ఆమె గురి కాకూడదు. ఎందుకంటే ఈ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఎట్లుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ ఎట్లుంది అని అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక ఒక ధైర్యంగా, డేరింగ్‌గా అమ్మాయి బయటకు వచ్చి చెప్పగానే ఆమె వెంటబడడం, వేధించడం అనేది అన్ని విధాలా జరుగుతుంది. అది ఆపాలి. అట్లాగే ఆమె దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 2017లో D11కి వచ్చింది. ఆ తర్వాత D12కి వచ్చింది. ఎలిమినేషన్ అయ్యాక ఈ కంపెనీ నుంచి కాల్ వచ్చి ఆమెకు అవకాశాలు ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇస్తాం అన్నాక ఆ తర్వాత ఆమె జర్నీలో ఎంత ఇబ్బందులు పడింది, ఎన్ని అవమానాలు పడింది, ముఖ్యంగా అతని నుంచి ఎంత హింస పడింది, ఎన్నిసార్లు యాసిడ్ పోస్తాను బెదిరించాడు, ఎన్నిసార్లు ఆ అమ్మాయిని టార్చర్ చేశాడు. ఆ తర్వాత ముందేమో సెక్షువల్ ఫేవర్స్ కోసం, ఆ తర్వాత ఆమె ఇండిపెండెంట్గా అవకాశాలు తెచ్చుకుని నిలబడే వరకు అవకాశాలు లేకుండా చేస్తాను, యాసిడ్ పోస్తాను అన్నాడు. అన్నీ అయినాక పెళ్లి చేసుకోమని మొదలెట్టాడు. ఆ పెళ్ళిని ఆ అమ్మాయి అంగీకరించకపోయే వరకు ఆమె విపరీతమైనటువంటి బెదిరింపులకి, హింసకి లోనైంది. దానికి సంబంధించిన అన్ని ఒక ఉదాహరణ ఈవెన్ మహిళా కమిషన్ కూడా వింది. నేను వస్తా ఇప్పుడు తలుపు తెరువు అంటే తలుపు తీయమని చెప్తే పగలగొట్టుకుని వస్తా అంటాడు. కాబట్టి అన్ని విధాల ఆ పిల్లని టార్చర్ చేశాడు. ఇది అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు అవి పరిశీలించి న్యాయం చేయాలి. ఇండస్ట్రీ ఇప్పటికే ముందుకు వచ్చింది. ఈ అమ్మాయి ఇవాళ బయటికి వచ్చి నిలబడిందంటే ఇండస్ట్రీయే కారణం, అంటే ఛాంబర్సే కారణం. ఝాన్సీ లాంటి వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఛాంబర్స్ వేసిన కమిటీ ఈమెకు అన్ని విధాల మోరల్గా సపోర్ట్ ఇస్తూ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు మేము మహిళా కమిషన్ దగ్గరికి కూడా వచ్చాం, అమ్మాయికి అండగా నిలిచాం. మహిళా కమిషన్ కూడా అన్ని విధాల సపోర్ట్ని ప్రకటించింది. ఇవాళ ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం అందరం నిలబడతాం. వ్యవస్థ తన పని తను చేయాలి. సాక్ష్యాధారాలు పరిశీలించి ఆమెకు న్యాయం చేయడానికి కృషి చేయాలి. నేరస్తుడిని చట్టబద్ధంగా శిక్షించాలి అని కోరుతాం. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి వేధింపులకు గురవుతా ఉంది. మరి ఈ మధ్యలో ఎందుకు రాలేదు తన బాధితురాలు? మరి దీనిపైన జానీ మాస్టర్ పేరు దెబ్బతీయడానికో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారని బయట టాక్ కూడా వినిపిస్తుంది. జానీ మాస్టరు పేరు దెబ్బతీయడానికి అనేది మేము అనుకోవట్లా. అలాంటి పని అయితే మేము రాము కూడా, అవసరం లేదు. ఎందుకంటే అతను కూడా చాలా కష్టపడి ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చి పైకి చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి పట్ల మాకు అన్ని విధాల కన్సర్న్ ఉంటుంది. అయితే అతను ఒక ముస్లిం అయితే తప్పు చేస్తే, నేరం చేస్తే సపోర్ట్ చేయాలి అనేది మేము అనుకోం. అతను ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా నేరం చేసినప్పుడు నేరంగానే గుర్తించాలి. ఆ అమ్మాయి అతని నుండి హింస ఎదుర్కొన్నది, సమస్యలు ఫేస్ చేసింది అని వాస్తవాలు చూసి, విని, అర్థం చేసుకునే సపోర్ట్ చేస్తున్నాం. ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఎవరికి ఉన్నాయో మాకు తెలీదు. ఆ అమ్మాయి రాజకీయ ప్రయోజనాలు కనుక చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. నేరము జరిగితే ఆ నేరం నిర్ధారణ అయితే శిక్ష ఉండాలి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చేవారు కూడా ఒక భయం ఏర్పడింది. అంటే రోజు 6 ఏళ్ళు అన్నారు కదా, బాధితులు అందరూ 16 ఏళ్ళ అమ్మాయి డాన్స్ మాస్టర్ అవ్వడం కోసం, అవకాశాల కోసం వెతుకుని వచ్చినప్పుడు ఆమె ఆ రోజే ఎందుకు రాలేదు అనే ప్రశ్న అర్ధరహితమని మేము భావిస్తున్నాం. ఎప్పుడు కూడా నేరం జరగగానే ఎందుకు రాలేదంటే రాజకీయ నాయకుల బాధితులు ఉన్నారు, కుటుంబంలో బాధితులు ఉన్నారు. వీళ్ళ 10 ఏళ్ల నుంచి భర్తను వేధింపులు పడి 11వ ఏట బయటకు వస్తే నువ్వు 10 ఏళ్ళు ఎందుకు బయటకు రాలేదని అడుగుతామా మనం? 10 ఏళ్ళు చూస్తుంది, మారుతాడేమో అని చూస్తుంది, ఆలోచిస్తాడేమో అని చూస్తుంది, అర్థం చేసుకుంటాడేమో అని చూస్తుంది, బయటకు వస్తుంది. అట్లాగే అనేక పరిస్థలాల్లో లైంగిక వేధింపులు గురైన బాధితులతో మేము మాట్లాడినప్పుడు ముందే బయటికి రారు. నా పరువు పోతుందేమో, కుటుంబ పరువు పోతుందేమో, మరి బయటకు వస్తే ఏమవుతుందో, అందరు నన్నే వేలెత్తి చూపిస్తారని భరించలేని స్థితిలోనే బయటకు వస్తారు. దానికి 6 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. కాబట్టి ఇప్పుడు 6 ఏళ్ళని ఆమెను ఇంకా హాంట్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎట్లా చూస్తారు మేడం? తరచుగా జరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు దీంట్లో లోపం ఏముంది? గుండెం వేసుకుని చేసుకుని చెప్పమనండి ఇండస్ట్రీలో ఇవి జరగట్లేదని. మగవాళ్ళని చెప్పమనండి, హీరోలను చెప్పమనండి, ఆడవాళ్ళని చెప్పమనండి. ఎంతోమంది వివిధ సందర్భాల్లో తమ ఇంటర్వ్యూల్లో చెప్పారు. నేను ఒక యాక్ట్రెస్ విజయలక్ష్మి గారు చెప్పారు, రాత్రి వచ్చి మా తలుపులు కొట్టారు పెద్దవాళ్ళు, పేర్లు చెప్పొద్దని.
అందరు రమాప్రభ గారి నుంచి మొన్న తారా మాస్టర్ వరకు కూడా తాము పడిన బాధలు చెప్పారు. ఇండస్ట్రీలో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. తమని తాము కాపాడుకుంటూ నిలబడడానికి వాళ్ళందరూ స్ట్రగుల్ చేశారు. కాబట్టి వాళ్ళ ఈ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఈమె తప్పుడుదని, మిగతా వాళ్ళందరూ నిలబడ్డారంటే నిలబడ్డానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో, ఎంత రాజీ పడ్డారో ఇవాళ చాలామంది యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. కాబట్టి సమస్యలు లేవని ఎవరు అనరు, అందరికీ తెలుసు. ఉన్నాయి కాబట్టి మేము నేను పిటిషనర్ 1ని సినిమా ఇండస్ట్రీ మీద హై లెవెల్ కమిటీ వేసి రిపోర్టు ఇవ్వాలి అని. దాంట్లో మేము చాలామంది ఉన్నాం, అందులో నేను ఒక పిటిషనర్ని. కొట్లాడి హైకోర్టులో సీజే ముందు నిలబడి ఫైట్ చేసి మేము హై లెవెల్ కమిటీని డిమాండ్ చేసాం. ఆఖరికి హై లెవెల్ కమిటీ వేయమన్నా కూడా వీళ్ళు స్పందించకపోతే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంకి సిఎస్కి అల్టిమేటం ఇచ్చింది హైకోర్టు. డేట్ పెట్టి డెడ్లైన్ పెట్టి వేయాలంటే అప్పుడు వేశారు. కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవాళ ఉంది. వాళ్ళు కొత్తగా మేము మాట్లాడట్లా. ఇవన్నీ రాజకీయాలు కాదు. శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ తర్వాత ఒక ఉద్యమం నడిపి ఆ ఉద్యమంలో భాగంగా అనేక డిమాండ్స్ని మేము ఎఫ్డీసీతో కూర్చున్నాం. ఆనాటి మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో కూర్చున్నాం. అన్నీ చేశాక అప్పటికి సంపూర్ణంగా అన్నీ ఫుల్ఫిల్ చేయట్లా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నా ప్రయత్నం నేను చేశాను మేడం, మీరు పెట్టిన డిమాండ్లు అన్ని కానీ ఇండస్ట్రీ ఒప్పుకోవట్లేదు అన్నప్పుడే మేము హైకోర్టుకి వెళ్ళాం. ఇవాళ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏర్పడిన కమిటీ రిపోర్ట్ సోమేష్ కుమార్కి పెడితే ఆయన పడేసి కూర్చున్నాడు అక్కడ. కోల్డ్ స్టోరేజ్ కొత్త గవర్నమెంట్ కూడా వచ్చిన గవర్నమెంట్ పట్టించుకోలేదు, వాళ్ళకు కూడా ఇచ్చాం దాన్ని బయటకు తీయండి అని. ఇలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే సినీ ఇండస్ట్రీలో పునరావృతం కావద్దండి. మైనర్స్ అయితే కన్సెంట్తో సంబంధం లేదు, ఎవరూ టచ్ చేయొద్దు. మేజర్స్ అయితే వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం, బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టడం, యాసిడ్ పోస్తామనడం, బెదిరించడం చేయకూడదు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో హీరోయిన్ల కాడ నుంచి 24 క్రాఫ్ట్స్లో ఏ మహిళ అయినా ఈ అభద్రతా భావానికి గురి కావద్దు. అవకాశాలు రొంగకపోతే రావు, రాజీ పడకపోతే రావు అనే స్థితి వాళ్ళు ఎదుర్కోవద్దు. మేమేమంటున్నామంటే ఎవరైనా సరే విత్ కన్సెన్సెస్ మీ ఇష్టం, మీ పర్సనల్ లైఫ్. వితౌట్ కన్సెంట్ డోంట్ ఎక్స్‌ప్లాయిట్ హర్, డోంట్ టచ్ హర్, డోంట్ హ్యూమిలియేట్ హర్, డోంట్ థ్రెట్ హర్, డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ హర్. అది మేము చెప్తున్నాం. బాధితురాలు ముఖ్యంగా ఏం చెప్పింది మేడం మీతో? అంటే బాధితురాలు చెప్పింది ఈ 6 ఏళ్లలో తను ఎలాంటి సమస్యను ఎదుర్కొంది, తను ఎట్లాంటి బాధలు పడింది, తను ఎదుర్కొన్న హింస ఏంటో చెప్పింది. చూడొచ్చు, ఇది జానీ మాస్టర్కి సంబంధించి వేధింపులకు గురైనటువంటి బాధితురాలు. మరి మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర స్టేట్ మహిళా సంఘాలకు కావచ్చు, వీళ్ళని కూడా కలిసి తన బాధను అనేది చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మహిళా కమిషన్ చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం.